అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్న శ్రీ 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 మాసాపేట గంగమ్మ తల్లి బోనాల పండుగ. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం మాసాపేటలో వెలిసిన శ్రీ 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 గంగమ్మ తల్లి బోనాల పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో సంస్కృతి సాంప్రదాయాలతో నిర్వహించుకోవడం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా ఆలయ పూజారి శివ బాలాజీ మాట్లాడుతూ, పూర్వం మాసాపేటలో నివాసం ఉన్నటువంటి ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో మాసాపేట నందు శ్రీ 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 గంగమ్మ తల్లిని ప్రతిష్ఠ చేసి పూజలు నిర్వహించి అమ్మవారికి బోనాలు నైవేద్యాలు సమర్పించి అమ్మవారిని వేడుకొనగా వారి యొక్క ఆరోగ్యాలు నయమైనయని, అప్పటి నుండి ప్రతి సంవత్సరం బోనాల పండుగను వైభవంగా నిర్వహించుకుంటున్నామని, అమ్మవారిని నమ్ముకున్న వారికి, సంతానం లేని వారికి సంతానం కలుగుతున్నదని, ఆర్థిక సమస్యలు తీరుతున్నాయని, కుటుంబ సభ్యులు తీరుతున్నాయని, కుటుంబ సమస్యలు తీరుతున్నాయని, అష్టైశ్వర్యాలు కలుగుతున్నాయని, అమ్మవారిని నమ్ముకున్న వారికి ఎలాంటి కష్టము దరికి చేరదని భక్తుల యొక్క విశ్వాసమని తెలియజేశారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. నమస్తే, టీ9 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి ఈరోజు సంప్రదాయాలు, సంస్కృతిలో మారుపేరైనటువంటి మన భారతదేశంలో మరి ఆధ్యాత్మిక పరమైనటువంటి జాతరలు, అలాగే పండుగలు, ఇలాంటివన్నీ కూడా మరి మన మానవుడు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవించకూడదు అనేటువంటి మార్గదర్శకాన్ని చూపించేటువంటివి. అలాంటి సంప్రదాయ పరమైనటువంటి తిరునాళ్ళ మహోత్సవాలు కానీ, పండుగలు కానీ జరుపుకోవడం మన ఆనవాయితీ. మరి ఈరోజు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో వెలిసినటువంటి మాసాపేటలో వెలిసినటువంటి శ్రీ గంగమ్మ తల్లి మహోత్సవం, ఈరోజు బోనాల పండుగ అనేటువంటిది అత్యంత వైభవంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ బోనాల పండుగ యొక్క ప్రత్యేకత ఏంటి అనేది మనం ఆలయ పూజారి గారితో తెలుసుకున్నాం. నమస్తే స్వామి, నిలబడ్డా నువ్వు చెప్పాయా, నువ్వు పూజారి కదా. నమస్తే స్వామి. ఈరోజు బోనాల పండుగ మీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ బోనాల పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఒకప్పుడు ఇది కుండగా ఉండేది. చివరి భాగంలో చివరి భాగంలో ఊరంతా అవతరిస్తే చివర చిన్న రాజుగా ఊరంతా బాంధులు పేదలు పోయేసి అల్ల పొలాలు కట్టాలి. అప్పుడు ఊళ్ళో అందరూ కనుక్కొని అప్పుడు ఊళ్ళో అందరూ పెద్దవాళ్ళందరూ కనుక్కొని అందరూ మహానుభావులు తోచినంత ఒక కోడి కానీ యాట కానీ ఏదో ఒకటి పోవడం కానీ ఏర్పాటు చేయడం వల్ల అప్పుడు అక్కడ అమ్మవారి సన్నిధికి వచ్చేసి ఆ టెంకాయ కొట్టుకొని అమ్మవారి పండుగ పట్టాలు పంపించేసి ఇంట్లో అందరూ చేసుకోవడం వల్ల అనుకున్నారు. అప్పటి నుంచి సంవత్సరము మన శివరాత్రి అయిపోయినాక ఉగాది లోపల ప్రకారం అది ప్రకారం ఒక వారం, ఆ వారము మనకు మనసు అమ్మవారిని పెంచిన వారికి, స్మరణం చేసుకున్న వారికి, అమ్మవారిని నమ్మిన వారికి ఆటంకాలు కాకుండా అమ్మవారు సుఖ సంతోషాలు వారికి కళ్యాణం అమ్మవారి యొక్క ప్రదర్శన 11 రోజులు కానీ 2 రోజులు కానీ అమ్మవారికి నమస్కారం చేసుకొని అట్లా ప్రదర్శన చేస్తే అమ్మవారు అనుకుని ఈ విధంగా అమ్మవారికి భయపడతా ఉన్నాం. ఏదన్నా అమ్మవారు చిన్నపేట రూపంలో కూడా అమ్మవారు సంవత్సరము ఉగాది నవరాత్రి రోజు అమ్మవారి యొక్క ఎంతో ఆనందంగా సంతోషంగా గ్రామదేవత అంటే గంగమ్మ కదా, అమ్మవారి నవరాత్రి చేరంటారు. దాన్ని అమ్మవారి అమ్మవారికి
అమ్మవారు కార్యక్రమం స్వామి ఈరోజు బోనాలు ఎంతమంది ఇక్కడ అమ్మవారికి సమర్పించారు? కొంతమంది చుట్టుపక్కల పల్లెలు కూడా అమ్మవారిని అక్కడ పల్లెల్లో వాళ్ళు పట్టుకుంటే మళ్ళీ మన ఊళ్ళో కూడా కొంతమంది అమ్మవారిని అమ్మవారి దర్శనం చేసి పట్టుకోతుంటారు. ప్రతి సంవత్సరం చూస్తుంటారు.